హలో అండి అందరికీ. ఇక్కడ ఇడ్లీ పిండితో సెట్ దోశ చేస్తున్నాను. సెట్ దోశ కోసం ఇక్కడ జొన్న ఇడ్లీ పిండి తీసుకున్నాను. దీనికి ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసుకున్నాను. కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఇక్కడే కొంచెం మనం జీలకర్ర కానీ ఇంకా పచ్చిమిర్చి, క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవచ్చు కావాలి అంటే. ఆ తర్వాత దోశ వేసుకునే పెనం తీసుకొని ఇలా మనకి ఎంత సైజు అయితే కావాలో అంత పిండి తీసుకొని వేసుకోవాలి. ఇక్కడైతే ఇలా నేను మీడియం సైజుగా వేసుకుంటున్నాను. మరి పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా వేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్నాను. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి ఉంచితే ఇలా బబుల్స్ వచ్చేసి మనకి పొంగినట్లు మెత్తగా వస్తాయన్నమాట. మళ్ళీ సెకండ్ వైపు టర్న్ చేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం ఉంచుకోవాలి. మళ్ళీ మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచితే మనకి సెట్ దోశ రెడీ అయిపోతుంది. మనకి ఇష్టమైన చట్నీతో ఈ సెట్ దోశని ఎంజాయ్ చేయొచ్చు. మీరు కూడా ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఉంటే మనం ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్టీగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.